హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇది చిత్రప్రియ కేసు. ఒక సినిమా స్టోరీ లాంటిది, కానీ నిజ జీవితంలో జరిగిన ట్రాజెడీ. కేరళలోని మలయాటూర్ అనే చిన్న ఊర్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అందరి మనసుల్ని కలిచివేస్తుంది. సస్పెన్స్, ట్విస్టులు, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. వినండి, ఇంట్రెస్టింగ్ గా చెప్తాను. చిత్రప్రియ అనే 19 ఏళ్ల అమ్మాయి, సూపర్ బ్రైట్ స్టూడెంట్, బెంగళూరులో ఏవియేషన్ డిగ్రీ చదువుతుంది. 2 వారాల క్రితం డిసెంబర్ 6 శనివారం నాడు బెంగళూరులో కాలేజీలో చదువుకుంటున్న అమ్మాయి సెలవులకి ఇంటికి వచ్చింది. అది శబరిమల సీజన్ కావడంతో వాళ్ళ దగ్గరలో ఉన్న ఒక అయ్యప్ప గుడిలో జరిగిన కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ ఉండగా తన దగ్గరలోని షాప్ కు వెళ్తుందని వాళ్ళతో చెప్పింది. ఇంత రాత్రిపూట ఎందుకు వెళ్తున్నావని వాళ్ళు అడిగారు. తను వెంటనే వచ్చేస్తానని చెప్పింది. తను బాధ్యత కలిగిన అమ్మాయి అని నమ్మి వాళ్ళు పంపించారు. కానీ అది చివరిసారి తాము ఆమె గొంతు వింటామని వాళ్ళకి తెలియదు. కొన్ని రోజుల తర్వాత ఊరికి దూరంగా ఉన్న ఒక కొండపై ఆమె మృతదేహం దొరికినట్టు పోలీసులు చెప్పారు. పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యను మొదలుపెట్టి సీసీటీవీ పరిశీలన చేశారు. మొదట అనుమానించిన వ్యక్తి కాకుండా వేరొక అబ్బాయి దీనికి కారణమని బంధువులు తర్వాత ఆరోపించారు. ఈ కేసులో చాలా కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈ రోజు మనం చిత్ర అనే విద్యార్థికి అసలు ఏం జరిగిందో చూద్దాం. ఈ వీడియోలో మన రిలేషన్షిప్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే భారతదేశంలో ఇలాంటి కేసులు పెరిగిపోతున్నాయి. ఈ రోజుల్లో రిలేషన్షిప్స్ అనేవి కొత్త రకాలుగా పిలుస్తున్నారు. బ్రెడ్ క్లైంబింగ్, క్యాజువల్, సీరియస్, లాంగ్ డిస్టెన్స్, షార్ట్ డిస్టెన్స్ అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆధునిక సంబంధాల్లో పొసెసివ్నెస్ అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. ఈ రోజుల్లో ఎవరికైనా ఎప్పుడైనా మెసేజ్ చేయొచ్చు. విడిపోయిన తర్వాత కూడా ఈ పొసెసివ్నెస్ అనేది ఎంత ప్రమాదకరంగా మారుతుందో ఈ కేసు చూపిస్తుంది. రిలేషన్షిప్ గొడవ వల్ల ఒక విషాదకరమైన సంఘటన జరిగింది. అసలు ఏం జరిగిందో నేను వివరంగా చెప్తాను. చిన్న చిన్న విషయాలే పెద్ద సమస్యలుగా మారతాయి. అందుకే ఈ వీడియో చేయడం జరిగింది. ఇక మొదలు పెడదాం. ఈ సంఘటన కేరళలో జరిగింది. చిత్రప్రియ వయసు 19. బెంగళూరులో బహుశా తన 2వ సంవత్సరం చదువుతుంది. తన పుట్టినరోజు కోసమో లేదా స్నేహితుల వేడుక కోసమో తన ఇంటికి వచ్చింది. ఆమె తల్లిదండ్రులు కష్టపడి ఆమెను చదివిస్తున్నారు. కాలేజీ కోసం వేరే ఊరికి పంపించారు. ఇద్దరు తల్లిదండ్రులు ఉద్యోగం చేసేవారే. కూతురు ఇంటికి వచ్చినందుకు సంతోషించి ఆమె సెలవులను ఆనందంగా గడపాలని కోరుకున్నారు. ఆ రోజు వాళ్ళు కలిసి గుడికి వెళ్లారు. శబరిమల సీజన్ లో కేరళ అంతటా సాయంత్రం భజనలు జరుగుతుంటాయి. ఆమె తన తల్లిదండ్రులతో కలిసి అలాంటి ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ఉండగా తను ఇంటికి వెళ్తున్నానని చెప్పింది. ఆ తర్వాత దగ్గరలోని షాప్ కు వెళ్తానని చెప్పింది. షాప్ కని వెళ్ళిన అమ్మాయి కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసరికి ఆమె రాలేదని తెలిసింది. వాళ్ళు ఇరుగు పొరుగు వారితో కలిసి వెతికారు. ఆమె స్నేహితులకు ఫోన్ చేశారు. బెంగళూరులోని స్నేహితులకు కూడా ఫోన్ చేశారు. కానీ ఎవరికి ఏమీ తెలియదని చెప్పారు. ఆమె ఫోన్ కి కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. కంగారు పడిన తల్లిదండ్రులు దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆమె ఒక అబ్బాయి బైక్ మీద వెళ్తున్నట్టు కనిపించిందని, ఆమె స్నేహితుల ద్వారా ఆ అబ్బాయి పేరు అలెన్ అని పోలీసులు గుర్తించారు. అలెన్ ఆమెను పికప్ చేసుకున్నానని ఒప్పుకున్నాడు. కానీ దగ్గరలోనే డ్రాప్ చేశానని చెప్పాడు. అతను డ్రాప్ చేశాక ఆమె ఎక్కడికి వెళ్ళిందో తెలియక పోలీసులు అయోమయంలో పడ్డారు. కొన్ని రోజుల తర్వాత పోలీసులకు ఒక పెద్ద క్లూ దొరికింది. ఒక నిర్మానుష్యమైన కొండ ప్రాంతంలో రబ్బర్ తోటలో ఆమె మృతదేహం దొరికింది. ఆ ప్రాంతం నిర్మానుష్యంగా ఉండడంతో ఆమెను కనిపెట్టడానికి రోజులు సమయం పట్టింది. అక్కడ దొరికిన బట్టలు, ఆభరణాలు ఆ మృతదేహంతో సరిపోలాయి. అది ఆమె అని నిర్ధారణ అయింది. ఆమె తల్లిదండ్రుల బాధను నేను అస్సలు ఊహించలేను. ఎంత ప్రేమగా పెంచుకున్నారో. కానీ ఒక్క క్షణంలో ఆమె దూరం అయిపోయింది. ఆమె తల్లిదండ్రులు గట్టిగా నిలదీశారు. ఈ కేసు మలుపు తిరగడం మీడియా దృష్టిని ఆకర్షించింది. ఆ అబ్బాయికి ఖచ్చితంగా ఏదో తెలిసి ఉంటుందని పోలీసులు అతన్ని మళ్లీ పిలిచారు. అప్పటి వరకు ఆమె మిస్సింగ్ కేసుగానే పరిగణించారు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత పోలీసులు అతన్ని మళ్లీ విచారించారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. అలెన్ మరియు చిత్రప్రియ స్కూల్ రోజుల నుంచే రిలేషన్షిప్ లో ఉన్నారు. వాళ్ళు చాలా ఏళ్లుగా కలిసి ఉన్నారు. స్కూల్ అయిపోయాక జీవితం మారడంతో వాళ్ళ బంధం బలహీనపడింది. ఆమె కాలేజీ కోసం బెంగళూరు వచ్చింది. అతను సొంతూరులోనే ఉండిపోయాడు. వాళ్ళ రిలేషన్షిప్ లో సమస్యలు వచ్చాయి. లాంగ్ డిస్టెన్స్ వల్ల బంధంలో బీటలు మారాయి. ఆమె కుటుంబం ఈ బంధాన్ని వద్దన్నారని కొన్ని వార్తలు వచ్చాయి. లేదా ఆమెనే సహజంగా దూరమైందని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా ఆమెకు ఆసక్తి తగ్గిపోయింది ఆ రిలేషన్షిప్ లో. వాళ్ళు అనధికారికంగా విడిపోయారు. మాట్లాడుకోవడం మానేశారు. నెలల తరబడి కాంటాక్ట్ లేదు. కానీ ఆ అబ్బాయి మాత్రం ఆమె పిచ్చితో ఉండిపోయాడు. ఆమె ఇంటికి వచ్చినప్పుడు అతను మళ్ళీ కలవడానికి ప్రయత్నించాడు. ఆమె కొద్దిసేపు మాట్లాడి మళ్ళీ ఆపేసింది. వాళ్ళ బంధం అస్పష్టంగా మారుతూ వచ్చింది. ఇన్సిడెంట్ జరిగిన శనివారం అది. అతను పదే ఫోన్ చేశాడు. కానీ ఆమె స్పందించలేదు. ఒక్కసారి కలిసి మాట్లాడుకుని క్లియర్ చేసుకున్నామని అతను అడిగాడు. ఆమె చివరిసారిగా కలవడానికి ఒప్పుకుని అతను బైక్ మీద వెళ్ళింది. ఇదంతా అతను చెప్పిన మాటే. ఆమె అతను బైక్ మీద వెళ్ళింది. ఏకాంతంగా మాట్లాడడానికి అతను ఆమెను నిర్మానుష్యంగా ఉన్న రబ్బర్ తోటలోకి తీసుకెళ్లాడు. అక్కడ అతను ఆమె ఫోన్ చెక్ చేశాడు. అందులో వేరే అబ్బాయితో ఉన్న మెసేజ్లు లేదా ఫోటోలు చూశాడు. అతను కేవలం ఫ్రెండ్ మాత్రమే చెప్పింది. అతనిలో పొసెసివ్నెస్ పెరిగింది.
జరిగింది. తన సమస్యలకు కారణం నువ్వేనని, తన స్నేహితులతో ఉంటే అనుమానిస్తున్నానని ఆమె కోప్పడిందని, తనను కొట్టిందని కూడా చెప్పాడు. ఇప్పుడు చెప్తుందంతా అతని వెర్షన్ మాత్రమే. అతను ఎవరితోనూ మాట్లాడనివ్వకపోవడం వల్ల తన స్నేహితులందరినీ కోల్పోయానని ఆమె కోపంగా ఉంది. రిలేషన్షిప్ లో ఇదొక పెద్ద సమస్యగా ఆమె భావించింది. తను బెంగళూరులో ఉంటుంది కాబట్టి అబ్బాయిలతో మాట్లాడొద్దని చెప్పడం ఆమె కోపం తెప్పించింది. ఆ గొడవలో ఆమె తనను 2 సార్లు కొట్టిందని అతను ఆరోపించాడు. ఆ అబ్బాయి అప్పటికే తాగి ఉన్నాడు. అలెన్ ఆమెను కలవడానికి ముందే మద్యం సేవించాడు. వాళ్ళు గొడవ పడుతూనే ఉన్నారు. రిలేషన్షిప్ అయిపోయిందని అతను అడిగాడు కాబట్టే వచ్చానని చెప్పింది ఆమె. పాత విషయాలు తవ్వడం, తన స్నేహాలను ప్రశ్నించడం నచ్చలేదని ఆమె చెప్పిందని చెప్పాడు. ఆ గొడవలో ఆమె తనను కొట్టిందని కూడా చెప్పాడు. ఇది అతని స్టేట్మెంట్ మాత్రమే. తన కోపం పట్టలేక ఒక రాయిని తీసుకుని ఆమెను కొట్టానని అతను చెప్పాడు. ఇదంతా పూర్తిగా అబ్బాయి చెప్తున్న మాటలే. మొదటి విచారణలో ఆమెను దగ్గరలో దించేశానని చెప్పడంతో పోలీసులు వదిలేశారు. కానీ ఆమె మృతదేహం దొరికిన తర్వాత పోలీసు అసలు కథ చెప్పమని అడిగితే అతను మొత్తం బయటపెట్టాడు. అతని స్టేట్మెంట్ రిపోర్ట్స్ కి సరిపోలేంది. రాయితో కొట్టానని అతను చెప్పిన విషయం ఆమె గాయాలకు మరియు పోస్ట్ మార్టం రిపోర్ట్ కు సరిపోయింది. ఆ రాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇది పూర్తిగా పొసెసివ్నెస్ వల్ల జరిగినట్టు అనిపిస్తుంది. ఇద్దరు ఫోన్లు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. డిలీట్ చేసిన చార్ట్స్ కూడా తిరిగి పొందవచ్చు. విచారణ జరుగుతుంది. అతన్ని అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకున్న పరిస్థితి ఇది. కానీ ఇందులో ఒక చిన్న ఊహించిన మలుపు ఉంది. శరత్లాల్ అనే బంధువు సీసీటీవీ ఫుటేజ్ ను ప్రశ్నించారు. ఆ ఫుటేజ్ లో బైక్ మీద ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నారు. ఫుటేజ్ చూసిన తర్వాత పోలీసులు అతను ప్రశ్నించారు. ఆ ఫుటేజ్ లో ఉన్న అమ్మాయి చిత్ర కాదని శరత్ మీడియాకి చెప్పారు. అది చిత్ర కాకపోతే మరెవరు? బైక్ మీద ఉన్న అమ్మాయి ఎవరు? చిత్ర చనిపోయిందా? అవును, అది శాస్త్రీయంగా నిర్ధారణ అయింది. మరి ఫుటేజ్ లో వేరే అమ్మాయి ఎందుకుంది? ఇంకో బైక్ మీద ఇద్దరు వ్యక్తులు వాళ్ళని ఎందుకు ఫాలో అవుతున్నారు? ఆ రెండో బైక్ కు దీంతో సంబంధం లేదని పోలీసులు అంటున్నారు. కానీ ఆ అమ్మాయి ఎత్తు, బట్టలు వేరేలా ఉన్నాయి. అది చిత్ర కాదని బంధువు అంటున్నారు. రెండో బైక్ మీద ఉన్న వాళ్ళను పోలీసులు ఎందుకు ప్రశ్నించలేదని కూడా ఆయన అడుగుతున్నారు. ఇలాంటి కేసులు మనం చాలా చూసాం. విషాద సమయంలో కుటుంబ సభ్యులు నిజాన్ని నమ్మలేక అనుమానాలు వ్యక్తం చేయడం సహజం. కానీ అందులో నిజం ఉంటే పోలీసులు ఖచ్చితంగా చూడాలి. ఎప్పటికైతే అతని స్టేట్మెంట్ ప్రకారం ఇది రిలేషన్షిప్ లో సమస్యలాగే కనిపిస్తుందని చెప్పారు. రిలేషన్షిప్ లో ఆవేశంలో ఎవరైనా తప్పులు చేయొచ్చు, కానీ మనం దాన్ని నియంత్రించుకోవాలి. తప్పుడు పనులను గొప్పగా చూపించడం ప్రమాదకరం. చివరకు నష్టపోయేది ఎవరు? ఆమెను ప్రాణంగా ప్రేమించానని చెప్పిన అబ్బాయే. తప్పులు అనేవి వేరే విషయం. ఒక రిలేషన్షిప్ ఫెయిల్ అయితే మీరు దూరంగా వెళ్ళిపోవచ్చు, అంతేగాని హాని చేయడానికి లేదా చంపడానికి ఎవరికి హక్కు లేదు. ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని జనాలు వెంటనే గొడవ పడతారు. ఇది సమాజంలో పెద్ద సమస్య. హింస లేదా హత్య ఏ సమస్యకు పరిష్కారం కాదు. స్కూల్ నుంచి ప్రేమిస్తున్నానని ఆమెను వదులుకోలేనని చెప్పాడు, కానీ అతని చేతులే ఆమె ప్రాణాలు తీశాయి. ఇప్పుడు అతని జీవితాంతం జైల్లో గడపాలి. రిలేషన్షిప్ లో ఎంపికలు వ్యక్తిగతం. ఎవరినైనా ఇష్టపడడం లేదా ఇష్టపడకపోవడం సహజం, కానీ అవేవి హత్యను సమర్థించవు. తాను తాగిన మత్తులో తెలియకుండా చేశానని అంటున్నాడు, కానీ ఆమె ప్రాణం పోయింది. అతను జైలు పాలయ్యాడు. దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఒకప్పుడు ప్రేమలో ఉన్న ఇద్దరు వ్యక్తులు కథ ఇది. ఇలాంటి కేసులు చాలా జరుగుతున్నాయి. చూడడానికి చాలా బాధగా ఉంది. ఇది ఒక్క ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఇది ఆవేశాల్లో జరిగింది కాదు, ప్లాన్ ప్రకారం జరిగిందని పోలీసులు అంటున్నారు. చంపేస్తానని అతను చాటింగ్ లో బెదిరించాడు అన్నట్టే చేశాడు. అందుకే పోలీసులు దీన్ని ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యగా భావిస్తున్నారు. ఇది కేరళలో జరిగిన ఒక పెద్ద ఘటన. అందరికీ రిలేషన్షిప్ లో సమస్యలు ఉంటాయి. వాటిని ఓటుతో పరిష్కరించుకోవాలి. అతను 5 సెకండ్ల పాటు శాంతంగా ఉంటే ఇదంతా జరిగేది కాదు. వాళ్ళు ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళేవారు. ఒక్క క్షణం కోపం అంతా మార్చేసింది. తాగిన మత్తులో ఉన్నానని అతను అంటున్నాడు. ఒక తప్పు నిర్ణయం ఫలితాన్ని ఇచ్చింది.